వెల్కమ్ టు ప్రైమ్ 9 కమ్ టు ద పాయింట్. మనం ఈ రోజు మన కమ్ టు ద పాయింట్ కార్యక్రమంలో మాట్లాడుకునే పాయింట్ ఏంటో తెలుసా? పవన్ కళ్యాణ్ గారు కొత్త ఏసీ కొనుక్కున్నారంట. 5 స్టార్ రేటింగ్ ఉన్న కొత్త ఏసీ అయితే కొనుక్కున్నారంట. మరి ఏసీ కొనుక్కున్న తర్వాత ఖాళీగా ఉంటారేంటి? ఏసీ వేసుకొని శుభ్రంగా నిద్రపోతున్నారంట. నిజం, నేను చెప్పేది అబద్ధం కాదు, నిజమేనంట. రాష్ట్రం మొత్తం మొంతా తుఫాన్ దడదడలాడిస్తుంటే ఆయన మాత్రం 5 స్టార్ రేటింగ్లో ఉన్న ఏసీ కొనుక్కొని మరీ నిద్రపోతున్నారట. మరి ఈ పాయింట్ మీద మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది కదా. కొంతమంది బురద జల్లితే మనం ఏం చేయాలి? బురద కడిగేయాలి. కొంతమంది రాళ్ళు విసిరితే ఏం చేయాలి? రాళ్ళు తీసి పక్కన పెట్టాలి. మరి అలాంటప్పుడు మనం ఏం చేయాలి? ఈ వీడియోని 10 మందికి షేర్ చేయాలి. ఎందుకంటే ఇక్కడ డిప్యూటీ సీఎం పక్కన పెట్టండి, పవన్ కళ్యాణ్ పక్కన పెట్టండి. ఇక్కడ మనం మాట్లాడుకునే మాట ఏమిటి అంటే, ఒక మంచి వ్యక్తి, ఓ ప్రజా సమస్యల మీద పోరాడే వ్యక్తి, మన కోసం ఎన్నో రకాలుగా ఆలోచించి భోగభాగ్యాలను వదులుకొని మరి వచ్చిన వ్యక్తి గురించి మనం మాట్లాడుకుంటున్నాం. కాబట్టి మీరేం చేయాలి అంటే, ఒక లైక్ చేయండి, 10 మందికి ఖచ్చితంగా షేర్ చేయండి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఏం చేసిన విచిత్రమే కదా. మరి 5 స్టార్ రేటింగ్లో ఏసీ కొన్నారు అంటే మనం అందరికి చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది కదా. కమ్ టు ద పాయింట్ కార్యక్రమంలోకి వెళ్ళిపోదాం. అవును, నిజమే, ఆయన కొత్త ఏసీ కొనుక్కొని నిద్రపోతున్నారట. అవును పాపం, ఆయన గరీబ్గా గాడు కదా. ఏసీ తెలీదు, ఏసీలు ఎలా ఉంటాయో తెలీదు, ఏసీ రూమ్స్ ఎలా ఉంటాయో తెలీదు. ఎందుకంటే పాపం ఆయనకి ఏసీలు కానీ ప్యాలెస్లు కానీ కొత్త కదా. కాబట్టి ఏసీ ఎప్పుడు ఎరగడు. కాబట్టి మొన్నే కాస్త కూడబెట్టిన డబ్బులతో ఏం చేశారు అంటే, పాపం వాళ్ళు వీళ్ళు ఇచ్చిన డబ్బులతో ఏం చేశారు అంటే, ఆ డబ్బు కూడబెట్టి ఒక మంచి ఏసీ అయితే కొనుక్కున్నారంట. ఆ ఏసీ కూడా ఎప్పుడు ఆన్ చేసి నిద్రపోయారు అనుకుంటున్నారు? ఈ మొంతా తుఫాన్ అంట రాష్ట్ర వ్యాప్తంగా విచ్చలవిడిగా నష్టాన్ని కలుగు చేస్తున్న టైంలో అంట పాపం ఏసీ వేసుకొని నిద్రపోతున్నారట. అయ్య బాబోయ్, ఇది మాట్లాడుకోవాల్సిన టాపికే కదా. అందుకే ఆ టాపిక్ని ఈరోజు మీ ముందుకు తీసుకొచ్చా. అవును, నిజంగా పాపం ఆయనకి ఏసీలు తెలియవు, ప్యాలెస్లు కూడా తెలియవు. ఎందుకంటే ప్యాలెస్లో ఉండి కొంతమంది ఏం చేస్తారో తెలుసా? రైతులకు యూరియా సమస్య వచ్చిందనుకో, ప్యాలెస్ నుంచి పిలుపునిస్తారు, అందరూ కలెక్టరేట్లకు వెళ్ళండి, ధర్నాలు చేయండి, కలెక్టర్లకు వినతి పత్రాలు సమర్పించండి అని. కానీ ఆయన మాత్రం ప్యాలెస్లోనే ఉంటారు. ఇంకొక విషయం ఏంటో తెలుసా? పీపీపీ విధానం అనేది రాంగ్ అని డెసిషన్ తీసేసుకొని జనంలోకి బాగా తీసుకువెళ్లారు. కానీ ఎలా తీసుకెళ్లారు అనుకుంటున్నారు? అదే ప్యాలెస్లో ఉండి. ఆయన ఏం జనం దగ్గరికి వెళ్ళాల. మరీ అందరూ తిట్టుకుంటున్నారు, వెళ్ళకపోతే బాగుండదు కదా అన్న ఉద్దేశంతో ఏం చేశారు అంటే, కాస్త ఒక అడుగు ముందుకేశారు. ఎలా అంటే, నర్సీపట్నానికి సంబంధించి ఒక అడుగు ముందుకేసి అక్కడ మెడికల్ కాలేజీలో ఆయన హయాంలో శంకుస్థాపన చేసిన మెడికల్ కాలేజీ దగ్గరికి వెళ్ళి, అసలు ఏమీ అభివృద్ధి చేయట్లేదు, మేము 17 మెడికల్ కాలేజీలను తీసుకొస్తే మేము తీసుకొచ్చిన దాన్ని ఈ విధంగా చేస్తారా అని జనానికి చూపించడానికి వెళ్ళారు. మరి మిగతా మెడికల్ కాలేజీల దగ్గరికి మీరేం చెప్తున్నారు? 17 తెచ్చామంటున్నారు, 5 మాత్రమే రన్నింగ్లో ఉన్నాయన్నారు, మిగతాయి లేవంటున్నారు. మరి ఒక్కదాని దగ్గరికి వెళ్ళి ఆపేస్తే ఎలా? మరి మిగతా వాటికి వెళ్ళాలి కదా. అంటే సారీ, ఒక్కదానికి మాత్రమే నేను వెళ్తా, మిగతా అన్ని ఆర్డర్స్ వేస్తా. ఎక్కడ ఉండి? ప్యాలెస్లో ఉండి. ప్యాలెస్ నుంచి బయటకు రాని ఓ పరందామా, నీవు కూడా పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడతావా అనుకుంటున్నారు చాలామంది. అయితే పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారంట ఈ పవన్ కళ్యాణ్ గారు కష్టపడి కొన్న ఆ ఏసీలోనంట ఒక రూమ్లో ఉండి మంచిగా మాట్లాడుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ ఉన్నారంట. ఎప్పుడు? ఈ మొంతా తుఫాన్ అనేది వస్తుంది, అప్రమత్తంగా ఉండండి అని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన దగ్గర నుంచి పవన్ కళ్యాణ్ గారంట ఆ ఏసీ రూమ్లో నుంచి బయటకే రాలేదంటబ్బా. ఇంకో విషయం ఏంటో తెలుసా? మన జగన్మోహన్ రెడ్డి గారే కాదు, వాళ్ళకు సంబంధించిన పేపర్లో ఈరోజు ఏమి ఇచ్చారో తెలుసా? అసలు ఎవ్వరు ఏం చేయలా. గ్రామ వార్డు సచివాలయాలు ఎంత బాగా పనిచేస్తున్నాయో తెలుసా? అవును, పనిచేస్తున్నాయి, కాదని చెప్పారు. కాకపోతే నేను తీసుకొచ్చిన గ్రామ వార్డు సచివాలయాలు మాత్రమే ఈరోజు మొంతా తుఫాను బారి నుండి ఆంధ్రప్రదేశ్ని కాపాడాయి. అదే వ్యవస్థని చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, ముఖ్యంగా కూటమి ప్రభుత్వం, ముఖ్యంగా అందులో పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఉపయోగించుకుంటున్నారు. అసలు నేను గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థను తీసుకురాకపోతే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ మొంతా తుఫాన్ ఎఫెక్ట్కి ఏమైపోయేది అంటూ ఆయన ప్రశ్నిస్తున్నారు. ఒకసారి సాక్షి పేపర్కి వెళ్ళండి, అదే కనిపిస్తుంది. మీడియాని చూడండి, అదే కనిపిస్తుంది. ప్రతిదీ ఒకటే. ఏమిటి అంటే,
అక్కడ ముంతా తుఫాన్ వల్ల ఏ చర్యలు తీసుకున్నారు, చర్యలు తీసుకున్నారా లేదా అనేది చెప్పట్ల. గ్రామ వార్డు సచివాలయాల ద్వారా మాత్రం నష్టం అనేది జరగకుండా చూశారు. ఎవరు? ఈయన ఉద్యోగం ఇప్పించిన వాళ్ళు మాత్రమే, ఆ గ్రామ వార్డు సచివాలయాల్లో పనిచేసే వాళ్ళు మాత్రమే పనిచేశారు. వాళ్ళ వల్ల మాత్రమే ఈ నష్టం అనేది ఆపగలిగాము. ముంతా తుఫాన్ వెళ్ళిపోవడానికి మెయిన్ కారణం ఏమిటి అంటే నేను తీసుకొచ్చిన ఈ గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ మాత్రమే అని ఆయన కొట్టుకుంటూ డబ్బా కొట్టుకుంటూ మరి చెప్తున్నారు. అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రంలో సీఎం చంద్రబాబు నాయుడు గారు లేకుండా విదేశీ పర్యటనలో ఉన్నప్పుడు ఆయన ఏం జల్సాల కోసం విదేశీ పర్యటన వెళ్ళలా. అభివృద్ధి జరగాలి అంటే ఏం జరగాలి అంటే పరిశ్రమలు రావాలి. పరిశ్రమలు రావాలి అంటే పెట్టుబడులు పెట్టేవాళ్ళు రావాలి. అలా పెట్టుబడి పెట్టేవాళ్ళు రావాలి అంటే వాళ్ళ దగ్గరికి మనం వెళ్ళి వాళ్ళని పారిశ్రామికవేత్తల దగ్గరికి వెళ్ళి వాళ్ళని పరిశ్రమలు పెట్టండి, ఆంధ్ర రాష్ట్రంలో ఏమేం ఫెసిలిటీస్ ఉన్నాయని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి కదా, వాళ్ళని పిలవాలి కదా. ఆ ఉద్దేశంతో ఆయన కుమారుడు ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఇద్దరు కూడా ఏం చేస్తున్నారు అంటే విదేశాల బాట పట్టారు. పారిశ్రామికవేత్తలను ఆకర్షించి రండి అని పిలవడానికి. అయితే అటువంటి సమయంలో మన పవన్ కళ్యాణ్ గారు ఏం చేశారు అంటే ఈ మొంతా తుఫాన్ ప్రభావం ఆంధ్రప్రదేశ్పై ఉండబోతోంది అనే వార్త బయటకు వచ్చిన దగ్గర నుంచి ఆయన అధికారులతో సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారు. అక్కడ ఆయన దుబాయ్ నుండి చేస్తుంటే ఇక్కడ ఈయన ఆంధ్ర నుంచి చేస్తున్నారనమాట. కోఆర్డినేషన్ చూసారా ఎంత బాగుందో అని చెప్పడానికి ఏమిటి అంటే తుఫాను కూడా తోక ముడిచింది, మనం ఏమి చేయలేం, వీళ్ళిద్దరూ ఉన్నంతకాలం ఆంధ్రప్రదేశ్ని మనం టచ్ చేయలేము అని తుఫానుకు కూడా అర్థమైందో ఏమో. దాని ఎఫెక్ట్ చాలా వరకు తగ్గింది, అంతగా ఎక్కువైతే లేదు, ఎందుకంటే వాళ్ళు తీసుకున్న చర్యలు అంత ఎక్కువగా ఉన్నాయి కాబట్టి అని చాలామంది చెప్పుకుంటున్న మాట. అయితే కాకినాడ సమీపంలో ఈ మొంతా తుఫాన్ అనేది తీరం దాటిందట. అయితే ఇక్కడ మనం చెప్పుకోవాల్సిన మాట ఏమిటి అంటే యాక్చువల్గా అయితే చాలా తీవ్రత ఎక్కువగా ఉంటుంది అనేది చాలా రకరకాలుగా హెచ్చరికలు జారీ చేయడం వాతావరణ శాఖ కానీ అధికారులు కానీ రకరకాల హెచ్చరికలు అయితే జారీ చేశారు. కాకపోతే అంత ఎఫెక్ట్ అయితే లేదు అని చాలా మంది చెప్తున్నారు. కాకినాడ సమీపంలో ఈ మొంతా తుఫాన్ అనేది తీరం దాటినట్టుగా తెలుస్తోంది. అయితే మొదట్లో ఊహించినట్టుగా ఈ తుఫాన్ ఎఫెక్ట్ అయితే ఆంధ్రప్రదేశ్ మీద అంత ఎక్కువగా లేదు. కానీ శ్రీకాకుళం నుంచి తిరుపతి వరకు అయితే పెద్దగా ఈదురుగాలులు వీచాయి, భారీ వర్షాలైతే కురిసినట్టుగా తెలుస్తోంది. అయితే ఈ తుఫాను ఏ విధంగా ఆంధ్రప్రదేశ్పై ఎఫెక్ట్ చూపబోతుంది అనే వార్త రాగానే పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రంలో సీఎం చంద్రబాబు నాయుడు గారు లేనప్పుడు ఏ విధంగా మంత్రులను సంబంధిత అధికారులను కోఆర్డినేట్ చేసుకుంటూ ముందుకు వెళ్లారు అని చెప్పడానికి కొన్ని రకాల ఉదాహరణలు అయితే చెప్తా. యాక్చువల్గా చెప్పాలంటే ఈ తుఫాన్ ఎఫెక్ట్ ఎక్కువగా ఉన్న జిల్లాలు ఎన్ని ఉన్నాయంటే 22 ఉన్నాయి. ఎన్ని మండలాలు ఉన్నాయంటే 403 ఉన్నాయి. అయితే ఈ తుఫాన్ వల్ల అలర్ట్గా ఉండండి అంటూ ఎన్ని కోట్ల మెసేజ్లు పంపించారో మీకు తెలుసా? 3.6 కోట్ల మెసేజ్లు అందరికీ చేరువయ్యేలా చేశారు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా లోతట్టు ప్రాంతాల ప్రజలను కానివ్వండి, లేకపోతే ముంపు ప్రాంతాలకు గురవుతున్న ప్రజలను కానివ్వండి, ఏం చేశారు అంటే దాదాపు వాళ్ళని రక్షించడానికి, వాళ్ళకి పునరావాసం కలిగించడానికి 1204 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. దాంట్లో ఆ పునరావాస కేంద్రాల్లో ఎంతమంది ఉన్నారో తెలుసా? 78,000 మందికి పైగా పునరావాస కేంద్రాలకి చేర్చినట్టుగా తెలుస్తోంది. అంతేకాదు 488 కంట్రోల్ రూమ్లు, 219 వైద్య శిబిరాలను రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేశారు. అత్యవసర కమ్యూనికేషన్కి 81 మొబైల్ టవర్లను ఏర్పాటు చేశారు. ఇంతేకాదు ఈ ఈదురుగాలులకి ఏమైనా బోర్డులు కానీ చెట్లు కానీ హోర్డింగ్లు కానీ పడిపోతే వెంటనే డిలీట్ చేయడానికి, అక్కడ నుంచి తీసేయడానికి, ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా ఉండటానికి ఎన్ని జేసీబీలు ఎన్ని క్రేన్లు ఏర్పాటు చేశారో మీకు తెలుసా? ఇదొక్కటి చాలు వాళ్ళు ఎంత ఆలోచన విధానంతో ముందుకు వెళుతున్నారు అని చెప్పడానికి ఇదొక్కటి చాలు. 1447 జేసీబీలు క్రేన్లు ఏర్పాటు చేశారట. అంటే ఏమిటి అంటే ఎప్పుడో తుఫాను తగ్గాకో, లేకపోతే వర్షం దాటి తగ్గిన తర్వాతో, లేకపోతే ఈ ఈదురుగాలు తగ్గిన తర్వాత తీద్దాంలే అన్న ఆలోచన కాదు. ఎప్పటికప్పుడు క్లీన్ అండ్ గ్రీన్, ఎక్కడ ఎటువంటి ఇబ్బంది రాకూడదు అన్న ఉద్దేశంతో ఈ ఏర్పాట్లన్నీ చేసుకురావటం జరిగిందట. అయితే ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటో తెలుసా? రాష్ట్ర వ్యాప్తంగా 2,000 మంది గర్భిణులను సురక్షిత హాస్పిటల్స్కి చేర్పించడం జరిగిందంట. వారి ఆరోగ్యం దృష్ట్యా శ్రద్ధ తీసుకోవడం జరిగిందంట. గతంలో ఇది ఎప్పుడైనా జరిగిందా లేదా అనేది కూడా మీరు చెప్పండి. అయితే పంట నష్టం అయితే 4.4 లక్షల ఎకరాలకు సంబంధించి జరిగింది. దీనికి సంబంధించి ప్రాథమిక నివేదిక కూడా సమర్పించడం జరిగింది. అయితే చాలామంది చెప్తున్న మాట ఏమిటి అంటే ఏ విధంగా ఆలోచించారు, ఈ విధంగా ముందుకు వెళ్ళారు, అలా వెళ్ళటం వల్ల మాత్రమే ఈ మొంతా తుఫాన్ ప్రభావాన్ని ఎదుర్కోగలిగారు
ఎటువంటి ప్రాణ ఆస్తి నష్టం అనుకున్న రేంజ్లో జరగలేదు అనేది. గతం గతహ కాదు, నా భూతో నా భవిష్యత్ అన్నట్టుగా ఇటువంటి చర్యలు తీసుకున్నారు అని దేశవ్యాప్తంగా కూడా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయా అంటే అవును, వెల్లువెత్తుతాయి కూడా. ఇంకా 2 రోజులు ఉంది కదా, ఇంకా 2 రోజుల తర్వాత ఎటువంటి ప్రశంసలు వస్తాయి, ఎక్కడి నుంచి వస్తాయి అనేది మాత్రం ఖచ్చితంగా చెప్పుకుందాం. ఇంకా బురద జల్లుతారా? ఇంకెంత బురద జల్లుతారు? ఆల్రెడీ ఈ వరదల వల్ల పడ్డ బురదని కడిగేస్తున్నారు. ఇంకా ఆయన మీద బురద జల్లటమే పని. తుఫాను అన్నారు, దాని మీద కాన్సన్ట్రేషన్ చేయలేదు కదా. ఇప్పుడు వెళ్ళండి, పునరావాస కేంద్రాలకు వెళ్ళండి, పవన్ కళ్యాణ్ ఏం చేశాడో తెలుసుకోండి, చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా చర్యలు తీసుకున్నారో వెళ్ళి అడగండి. అక్కడ పవన్ కళ్యాణ్ ఉన్నాడు, ఇక్కడ ఇవి కాదు, పునరావాస కేంద్రాలకు వెళ్ళి అడిగితే అక్కడ తెలుస్తుంది పవన్ కళ్యాణ్ ఎవరి హృదయాల్లో ఉన్నాడు, ఏ స్థానంలో ఉన్నాడు, ఎక్కడ ఉన్నాడు అని. పునరావాస కేంద్రాలకు వెళ్తే తెలుస్తుంది, రైతుల దగ్గరికి వెళ్తే తెలుస్తుంది, జనంలోకి వెళితే తెలుస్తుంది అని చాలా మంది చెప్తున్న మాట. సో ఇది ఈనాటి కమ్ టు ద పాయింట్ కార్యక్రమం. మళ్ళీ రేపటి పాయింట్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.